ఎస్బీఐ దగ్గర కాల్పులు జరిపి అలజడి సృష్టించిన నిందితుల్ని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కోటి దగ్గర కాల్పుల కేసుని ఛేదించారు పోలీసులు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్. జనవరి 31న కోటి ఎస్బీఐ దగ్గర కాల్పులు జరిపారు నిందితుల నుంచి వెపన్స్ ని రికవరీ చేశారు పోలీసులు. నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారి రిషద్ పై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. వారిని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొత్తం ఎంతమందిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు? వ్యాపారిపై వీళ్ళు ఎందుకు కాల్పులు జరిపారు? జనవరి 31న కోటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన జరిగినటువంటి విషయం తెలిసిందే. ఆ రోజు 6 lakhs డిపాజిట్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక బాధితుడి నుండి అతని వద్ద నుండి బ్యాగ్ కాజేసి అతని వద్ద ఉన్నటువంటి 6 లక్షల రూపాయలను కూడా ఎత్తుకెళ్లారు. అయితే అతడు ప్రతిఘటించినటువంటి టైంలో వస్తూ అతని పైన ఫైరింగ్ చేశారు. అతడి కాలుకి బుల్లెట్ గాయం కూడా తగినటువంటి సందర్భాన్ని చూశారు. సో ఆ రోజు నుండి నిందితుల కోసం పలు బృందాలుగా ఎత్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అనేక రాష్ట్రాల్లో గాలించారు. అటుకెళ్ళకి ఒక వ్యక్తిని యూపీలో అండ్ మరో ఇద్దరిని బీహార్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇంకా వారి నుండి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కేవలం ఇలా ముగ్గురే ఉన్నారా, ఇంకా వీరి వెనకాల ఇంకెవరైనా గ్యాంగ్ ఉందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు కుపిలాగుతున్నారు. సో పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రం పోలీసులు అధికారికంగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిందితులు ఫైరింగ్ చేసిన తర్వాత మొత్తం చాకచక్యంగా వివరించి అటు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించి ఒక రోజంతా కూడా సిటీలోనే ఆటోలో తిరుగుతూ ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడి నుండి 2 రోజుల పాటు అక్కడ గడిపిన తర్వాత 2 days తర్వాత ట్రైన్ తీసుకొని వాళ్ళు యూపీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో దీంతో వాళ్ళ లొకేషన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని యూపీకి సైతం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. సుదీర్ఘ గాలింపు తర్వాత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్ ప్రణీత.